జబల గణేష్ మహారాజ్ కి जय। నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ మాయా కళా కేంద్ర. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వ్లాగ్లో ఈసారి ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అవైతే అన్ని చూసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జబల గణేష్ మహారాజ్ కి. సో ఫ్రెండ్స్, మనం శ్రీ మాయా కళా కేంద్ర వాళ్ళ వన్ ఆఫ్ ది వర్క్ షాప్కి వచ్చినాం అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ స్వామివారికి సంబంధించిన మొత్తం కాస్టింగ్ వర్క్ అయిపోయింది. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఈసారి. అండ్ ఒక విగ్రహానికి అయితే ఇక్కడ డ్రేపింగ్ అయిపోయింది, చూసుకోవచ్చు. మంచి అవుట్పుట్. ముంబైలో ఎట్లయితే ఆ ఫైన్ అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ అయితే ఇక్కడ వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఒక ధోతికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఒక విగ్రహానికి అయితే ఇక్కడ కుందన్ వర్క్ కూడా అయిపోయింది, చూసుకోవచ్చు. సో ఈసారి శ్రీ మాయా కళా కేంద్రంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అవుట్పుట్ అనమాట. तो भैया काम कैसे चल रहा है? एकदम बढ़िया चल रहा, बुकिंग भी बहुत बढ़िया चल रहा और एकदम बेस्ट क्वालिटी और रिजनेबल प्राइस में। और आपको मेरे शोरूम में पूरे आपको मेरे पीसेस बताऊंगा। चलो भैया देखते हैं. बोल गणेश महाराज के. वेलकम टू श्री माया कला केंद्र. गणपति बप्पा मोरिया मंगलमूर्ति मोरिया. సో ఫ్రెండ్స్, ఈ 2026 లా మన లలిత్ భాయ్ అండ్ బ్రదర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. భాయ్ సబ్కో రామ్ రామ్, జై శ్రీరామ్. जय श्री राम। అండ్ ప్రతి సంవత్సరం అయితే చాలా యూనిక్ గా స్పెషల్ విగ్రహాలు అయితే మన లలిత్ భాయ్ చేపిస్తాడు. చూసుకోవచ్చు, ఇక్కడ బ్యూటిఫుల్ అవుట్పుట్. స్వామి వారికి అయితే ఇక్కడ పంచవడ కట్టేశారు, అదే విధంగా మంచి కుందన్ వర్క్. సో ललित भाई, इस बार कितने मूर्तियां बना रहे हैं, कितने डिजाइन में है? इस बार 6 वैरायटी से 7 फीट से 16 फीट तक है पूरा। वाओ, इस बार अपना हाइट भी बढ़ गया है. हाँ, हाइट भी बढ़ गया, क्वालिटी भी बहुत अच्छा है और कुंदन वर्क ऐसा रहेगा पूरे हैदराबाद में आपको कहीं नहीं मिलेगा. ఓకే, జబర్దస్త్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్ గా చూసుకుందాం. సో అన్న వాళ్ళు ప్రతి సంవత్సరం అయితే స్పెషల్ విగ్రహాలు చేస్తారు, చెప్పినాను కదా. అదే విధంగా కైట్స్ ఇంకా మన దేశీ మాంజా కూడా అమ్ముతారు అనమాట. సో లొకేషన్ వచ్చేసి మంగళ హాట్ పిఎస్ రోడ్ నియర్ ఆర్య సమాజ్ దూల్పేట్. లలిత్ భాయ్ రామ్ రామ్. जय श्री राम अना। జై శ్రీరామ్ భయ్య. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి ఇక్కడ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. లలిత్ భాయ్, బప్పా కా మూర్తి కిतना హైట్ కా హై? ये 10 फीट हाइट है ना ये। సో 10 ఫీట్ హైట్ అనమాట. ఒక్కసారి క్లోజ్అప్ వ్యూ చూసుకుందాం. చాలా నీట్ ఫినిషింగ్, అదే విధంగా బ్యూటిఫుల్ ఇమిటేషన్ వర్క్. ఈసారి అయితే జ్యువెలరీ వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది. तो भैया ये पूरा सिलेक्शन किसका है, ये पंचा ये सब कुछ? ये हमारा खुद का है, हमारा जो भी हमारे टीम मेंबर्स है उनका सबका सिलेक्शन है। ओके और थोड़े तो मुंबई के आर्टिस्ट है और हमारे फ्रेंड्स का भी सपोर्ट है बहुत। ओके और इसमें क्या है मालूम, ये पूरा वेलवेट है, ओके. ये वाओ, पेंट नहीं है, पूरा वेलवेट है। इसका फिनिशिंग भी आपको वेलवेट है, रियल सोफा जैसा रहेगा ये। ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం ఏదైతే సోఫా ఉందో రియల్ వెల్వెట్ అనమాట. అండ్ అవుట్పుట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సో ఎవ్రీ ఇయర్ అన్న వాళ్ళు అయితే బాగా ఇంప్రొవైజ్ చేసి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అయితే అవుట్పుట్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి స్వామివారికి లట్కన్ అండ్ అదే విధంగా ఐస్ కూడా చూసుకోవచ్చు. కొంచెం క్లోజ్అప్ వ్యూ. तो भैया ये कुंदन वर्क के लिए कितना टाइम लगा? ये कुंदन वर्क के लिए 2 आदमी या 3 आदमी मिलकर कम से कम 2 या 3 घंटे लग रहा है एक एक मूर्ति को। ఓకే बहुत मतलब नीट काम करते हैं वो लोग। ఓకే. డ్రేపింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉందన్నమాట. సో స్వామివారు వచ్చేసి ఇక్కడ మంచి మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. చేలు వచ్చేసి ఇక్కడ మోదక్, అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు పర్షు. ఆల్రెడీ చూసుకున్నాం ఇచ్చాపూర్తి గణపతి. ఈ 2026 అయితే బాగా ట్రెండ్ అయింది. సో కంగ్రాచులేషన్స్ భయ్యా, थैंक यू अना। बहुत अच्छा लगा आपका आउटपुट. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు చించుపోక్లి చా చింతామణి. సో बोलिए भैया, कितना हाइट रहेगा बप्पा का? ये चिंतामणि 7 फीट हाइट का है और ये एक ही पीस से भी बुकिंग हो गया है ये। ఓన్లీ వన్ పీస్? हाँ, बुकिंग हो गया है ये, इसका स्टॉक आउट ऑफ स्टॉक हो गया है ये। సో ఒక్కటే విగ్రహం చేసినమాట చించుపోక్లి చా చింతామణి కాన్సెప్ట్ లో. ఇక్కడ వచ్చేసి మనకు సూర్యుడు, ఇక్కడ చంద్రుడు అండ్ బ్యూటిఫుల్ ఇమిటేషన్ వర్క్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు బబ్బర్ షేర్ పైన కూర్చున్న వినాయకుడు మన గుజరాత్ లయన్. సో భయ్యా, బబ్బర్ షేర్ తో జబర్దస్త్. ఇంత పెద్ద లయన్ నేనైతే ఎక్కడ చూడలేదు. हाइट देखिए, ये मतलब 7 फीट से भी बड़ा जिससे लॉयन है ये। ఓకే जी जी। और ये लॉयन के साथ ऊपर है ना रुद्र अवतार में काली माँ है। ఓకే. అండ్ వెనకాల చూసుకోవచ్చు మన కాళికాదేవి అనమాట. స్వామివారికి బొట్టు కూడా చూసుకోవచ్చు. అండ్ వైట్ డ్రేపింగ్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, వైట్ పంచ. అండ్ ఇక్కడ కూడా స్వామివారికి అయితే మంచి ఇమిటేషన్ వర్క్ చేశారు. స్వామివారి తొండం పైన కూడా మనకైతే మన సుదర్శన చక్రం టైప్ వచ్చింది. तो भैया ये मूर्ति कितना हाइट का रहेगा? ये मूर्ति 16 फीट हाइट रहेगा। 16 फीट हाइट जी। और कस्टमर का मतलब उसमें क्या है, थोड़ा हम लोग कस्टमाइज करेंगे तो बैकग्राउंड किसी को चाहिए तो देंगे या नहीं चाहिए तो हाइट का प्रॉब्लम से गणेश का मूर्ति भी मिल जाएगा। ఓకే. సో వెనకాల వచ్చేసి అమ్మవారికి టోటల్ 9 ఫేసెస్ రుద్ర అవతారం అన్నమాట. మామూలుగా అయితే మనం దశావతారం చూస్తాము విష్ణుమూర్తిది, బట్ ఇక్కడ కాళికాదేవిది రుద్ర అవతారం. సో లాస్ట్ టైం అయితే అన్న కంప్లీట్ లైఫ్ సైకిల్ చూపించుండే. जी जी जी, लाइफ साइकिल था पूरा। ఈసారి వచ్చేసి మనకు కాళికాదేవి రుద్ర అవతారం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఫైర్ కాన్సెప్ట్ ఇచ్చిండు. तो भैया ये वाला जो बैकड्रॉप है कितना हाइट का रहता है?
बैकड्रॉप से पहना वो 11 फीट रहेगा, 11 ఫీట్. जो गणपति के साथ 16 फीट हो जाएगा पूरा। ఓకే. అండ్ ఫేస్ కూడా చూసుకోవచ్చు, మంచి హస్ముఖ్ ఫేస్ అన్నమాట. ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం, బాలాజీ బొట్టు, సుదర్శన చక్రం, అదే విధంగా శంఖం, ఇంకొక మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు, అదే విధంగా ఇక్కడ కూర్ మన గరుడు మహారాజ్ అన్నమాట. ఇది కూడా సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. భయ్యా జబర్దస్త్ है बैकड्रॉप. जी जी, ये इस साल का नया मॉडल है। ये भी हमारे मुंबई के मेरे देवीदास अंकल फ्रेंड है, उनके पास से मैं लेके आया ఓకే. जी। वो నైస్. हाँ, अमरापुर से। ఓకే, చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ లో గజరాజ్, ఒక ఏనుగు నడుస్తున్నట్టయితే ఇక్కడ మనకైతే అవుట్పుట్ ఉంది చూసుకోవచ్చు. తొండం పైన వచ్చేసి మనకు ఓంకారం, చాలా బాగున్నది. భయ్యా मूर्ति का हाइट कितना रहेगा? 11 फीट रहेगा इसका हाइट। 11 फीट हाइट. तो भैया इसमें कितने अपने को डिजाइन रहेगा, जैसे बॉडी कलर हो गया और पंचा हो गया? बॉडी कलर तो सेम रहेगा, पंचा कलर कुछ चेंज करना तो हम लोग कर सकेंगे। ఓకే, सब में. जी, सब में। ఓకే. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు చించ్పోక్లి చింతమని, ఎట్లయితే మనం వెనకాల చిన్న సైజ్ లో చూసినామో ఇక్కడ పెద్ద సైజ్ లో ఉందన్నమాట. तो भैया ये सिलेक्शन किसका है? ये वाला पंचा एकदम जबरदस्त है. ये भी हमारा खुद का सिलेक्शन है। Okay. थोड़ा वैरायटी का सब लोग नॉर्मली लगा रहे हैं ना, इसके लिए थोड़ा चिंतामणि के लिए अच्छे से लगाए। ఓకే. అండ్ అదే విధంగా స్వామివారి సింహాసనంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన లయన్స్, మన బబ్బర్ షేర్. ये सिर्फ 2 पीस ही अवेलेबल है। ఓన్లీ 2 పీసెస్. जी, ये पूरा बुकिंग हुआ है, सिर्फ 2 पीस अवेलेबल है ये। వావ్, స్పెషల్. ఒక్కసారి తొండం పైన చూసుకుందాం, మంచి మన మయూర్ పంక్ అన్నమాట. అదే విధంగా ఇక్కడ లట్కన్. ఓన్లీ 2 విగ్రహాలు ఉన్నాయి. తప్పకుండా ఓరోరైతే వీడియో చూస్తారో ఫటాఫట్ అన్నకైతే కాల్ చేయండి. భయ్యా టోటల్ కిतना హైట్ रहेगा విత్ బ్యాక్ డ్రాప్? 11 फीट। 11 फीट हाइट. అండ్ అదే విధంగా కుందన్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. इस बार ये सोच किसका है कुंदन वर्क भी कराना बोल के? बोला ना, हमारा पूरा टीम है, टीम का पूरा सोच है, मेरा अकेले का नहीं है। ఓకే. जी बिल्कुल। तो पूरा ब्रदर्स मिलके जी, पूरा ये brothers प्लानिंग मिलके चल हम रहा planning कर रहे है. हैं। ओके. सो फ्रेंड्स చాలా బాగుంది అన్నమాట. ललित भाई, ये जो अपना बड़ा बप्पा का मूर्ति है, जी जी, तो ये कैसा है, अवेलेबिलिटी कैसा और प्राइस कैसा है? ये अवेलेबिलिटी एकदम लिमिटेड है और प्राइस एकदम रीजनेबल रहेगा। ओके. और मैं आपको कंपेयर, आप किसी से भी कंपेयर करें ना, 16 फीट का मूर्ति कोई भी आपको मुंबई का मूर्ति कोई नहीं देगा, वो प्राइस मैं आपको दूंगा, सिर्फ दुलपुर में मिलेगा। और ये क्वालिटी कुंदन वर्क के साथ। ग्रेट ग्रेट. और भाई ये वाला पंचा कितने कलर कॉम्बिनेशंस में है इस बार अपने पास? अभी तो मैं 2 या 3 लगाया, और कुछ कस्टमर कुछ बोले उनके चॉइस का, तो वो भी करके दे देंगे। ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా డిటాచబుల్ అన్నమాట. చాలా పెద్ద ఉంది బ్యాక్ డ్రాప్ కూడా, స్పెషల్ बैक ड्रॉप. इस बार दुर्गा माता कितना बना रहे, वो प्लान कैसा है? दुर्गा माता भी एक नेक्स्ट लेवल रहेगा, कस्टमर सबके भक्तों के लिए सरप्राइज रहेगा उसके लिए। तो ऑलरेडी हम बब्बर शेर तो देख रहे हैं, जी बिल्कुल, तो सेम शेर हम एक्सपेक्ट कर रहे हैं दुर्गा माता में बिल्कुल भी. बिल्कुल मिल जाएगा। ओके. और वह लास्ट टाइम संक्रांति में आपका बहुत वायरल हुआ था काइट्स और मांझा, जी, तो जी. उसके बारे में थोड़ा बताइए. जी, हम लोग चाइनीज मांझा के अगेंस्ट है, इसके लिए हम लोग स्काई वॉरियर कह के मांझा बनाए। स्काई वॉरियर. स्काई वॉरियर जो मतलब एकदम नंबर 1 है, जो चाइनीज मांझा को इजी कट कर सकता। देखा था मैंने. हाँ जी, और वो हमारा खुद का ब्रांड है, और इसके लिए हम लोग डीलरशिप भी दे रहे हैं। ग्रेट. जो भी बिजनेस करना चाहे तो उसका डीलरशिप ले सकते हैं। जो मांझा है अपना स्काई वॉरियर, जो सिर्फ अपने पास ही मिलेगा हैदराबाद में, और कहीं नहीं मिलेगा। अगर मतलब उसके कॉपी से भी मतलब बच के रहे, बहुत से लोग उसका कॉपी भी बना रहे हैं। बहुत अच्छा लगा अन्ना. Thank और अपने बप्पा लवर्स को क्या बोलना चाहते हैं 2026 में? बप्पा लवर्स को भगवान अच्छा बरकत दे, धन दे, संपत्ति दे, संतान दे। సో ఫ్రెండ్స్ చూశారు కదా, ప్రతి సంవత్సరం అన్న మంచి మంచి డిజైన్స్ అయితే వినాయకుని విగ్రహాలు తీసుకొస్తాడు. సో నాకు కూడా అన్న గత 4 years నుంచి పరిచయం అన్నమాట. थैंक यू ना। सो बहुत अच्छा लगा भैया. वंस अगेन कंग्रेचुलेशंस. आपका सपोर्ट ऐसे ही मिलना चाहिए. थैंक यू भाई. जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा మోరియా. మంగళమూర్తి. మోరియా. సో ఫ్రెండ్స్ చూశారు కదా, తప్పకుండా మీరైతే శ్రీ మాయా కళా కేంద్రకి విజిట్ చేయండి. చాలా రియలిస్టిక్ అండ్ నీట్ అవుట్పుట్, ప్రొఫెషనల్ వర్క్ ఉందన్నమాట ఈసారి. సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి, శ్రీ మాయా కళా కేంద్ర. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా, జై శ్రీరామ్, जय जय श्री राम, జై హింద్, జై భారత్, హర హర महादेव।